Hi everyone, welcome to Brain Budge Academy and also welcome to Daily Current Affairs through Mind Maps. This is presented by me. My name is Lakshmi Narayana. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 9 అండ్ ఫిబ్రవరి 10 ఈ 2 డేట్స్కి సంబంధించి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ త్రూ మైండ్ మ్యాప్స్ ద్వారా డిస్కస్ చేయబోతున్నాం. 2 డేట్స్ ఎందుకంటే మనకి సండే అండ్ మండే 2 డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. బ్రెయిన్ బడ్జ్ అకాడమీ మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ త్రూ మైండ్ మ్యాప్స్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరు ఎందుకంటే క్విక్గా రిమెంబర్ చేసేదానికి అండ్ మీకు బ్రెయిన్ బడ్జ్ అకాడమీ ద్వారా ఈ మంత్లీ మ్యాగజైన్ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ మ్యాగజైన్ మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు brainbudgeacademy.com వెబ్సైట్కి వెళ్ళి పర్టికులర్గా మీరు తెలుగు కావాలంటే ఏపీఎస్సి లేదంటే టీఎస్పీఎస్సి ఈ మ్యాగజైన్స్ ఈ బుక్స్ అని ఉంటుంది. ఈ బుక్స్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంగ్లీష్ మీడియం అయితే యూపీఎస్సీలోకి వెళ్ళి లేదంటే ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కేటగిరీలో ఈ బుక్స్ అని ఉంటుంది. ఈ బుక్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు 9100536079 ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ బ్రెయిన్ బడ్జ్ అని కనుక మెసేజ్ చేసినట్లయితే మేము ఆ పీడిఎఫ్ మీకైతే ఫ్రీగా పంపించడం జరుగుతుంది. సో ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, ఎయిరో ఇండియా బిగ్గెస్ట్ ఎయిర్ షో ఇన్ ఏషియా టు బిగిన్ టుడే ఇన్ బెంగళూరు. సో ఎయిరో ఇండియా అనేటువంటిది యాక్చువల్గా మన భారతదేశంలో బెంగళూరులో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఇప్పుడు ఈరోజు 2025వ సంవత్సరానికి గాను ఈరోజు కర్ణాటక రాష్ట్రం యొక్క క్యాపిటల్ అయినటువంటి బెంగళూరులో ఈ ఎయిరో ఇండియా ఇది మన ఆసియాలోనే బిగ్గెస్ట్ ఎయిర్ షో ఈరోజు ఇది ప్రారంభం అవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం మైండ్ మ్యాప్ ద్వారా క్విక్గా చూద్దాం. ఎయిరో ఇండియా 2025 ఎందుకు ఇది ప్రస్తుతం వార్తల్లో ఉంది? ఇది యాక్చువల్లీ ఈరోజు ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు కూడా ఈ ఎయిరో ఇండియా 2025 మన భారతదేశంలోని బెంగళూరులో నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ప్రధానమైనటువంటి కేంద్రీకృత అంశం కనుక తీసుకున్నట్లయితే ఇది దేశీయ తయారీ. అంటే ఎందుకు మనం ఈ ఎయిరో ఇండియా 2025 ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం? లైక్ ఈ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో యుద్ధ విమానాలన్నీ కూడా ఇక్కడ ఒక షో నిర్వహించడం జరుగుతుంది, వాళ్ళు విన్యాసాలు చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు 2025వ సంవత్సరానికి గాను దీనికి మెయిన్ పాయింట్గా మనం తీసుకున్నటువంటిది ఒక కేంద్రీకృత అంశంగా తీసుకుంది ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశానికి అవసరమైనటువంటి రక్షణ పరికరాలు ఎక్కువగా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అటు రష్యా నుంచి కానీ, తర్వాత ఫ్రాన్స్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ ఇలాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. సో అలా కాకుండా మన భారతదేశానికి కావాల్సినటువంటి రక్షణ పరికరాలన్నీ కూడా మనమే తయారు చేసుకొని మనం ఇంకా ఎక్సెస్ తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనేటువంటి లక్ష్యంతో మనం ఈ విధంగా ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి దాన్ని కూడా ప్రారంభించున్నాం. సో అది ఇప్పుడు ఈ 2025 ఎయిరో ఇండియా షో ఏదైతే ఉందో దీనికి కేంద్రీకృత అంశంగా తీసుకోవడం జరిగింది. అండ్ ఎయిరో ఇండియా 2025 ఎక్కడ నిర్వహిస్తున్నారంటే దీన్ని బెంగళూరు రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులోని యలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దీన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 10న ఫిబ్రవరి 14 వరకు కూడా ఇది జరుగుతుంది. అండ్ 2025 సంవత్సరానికి గాను ఎయిరో ఇండియా యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ రిమెంబర్ ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. ఓకే, ఈ థీమ్ అనేది మీరు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలండి. తప్పనిసరిగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇదే విధంగా ట్రాన్స్లేట్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనేటువంటిది 2025 సంవత్సరానికి గాను ఎయిరో ఇండియా యొక్క థీమ్. అండ్ దీని యొక్క లక్ష్యం ఏంటి? ఇది మన భారతదేశం యొక్క ఏరోస్పేస్ మరియు రక్షణ పరికరాల యొక్క పురోగతిని ప్రదర్శిస్తుందండి. ఈ విధంగా మీరు ఇక్కడ ఇమేజ్లో ఏదైతే చూస్తున్నారో ఈ విధంగా ఈ లైక్ తేజాస్ ఇలాంటి యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అండ్ అంతర్జాతీయ సహకారాన్ని కూడా ప్రోత్సహించడం ఎయిరో ఇండియా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్పొచ్చు. అయితే ఈ ఎయిరో ఇండియాకి సంబంధించి కొంత ఆసక్తికరమైనటువంటి సమాచారం కనుక మనం చూసినట్లయితే దీన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. దిస్ ఇస్ అ బయాన్యువల్ ప్రోగ్రామ్ అన్నట్టు, ద్వైవార్షిక కార్యక్రమం. ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. అండ్ దీన్ని నిర్వహించేది డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్. ఓకేనా, దీన్ని నిర్వహించేది డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసేటువంటిది, రక్షణ ఉత్పత్తి శాఖగా మన భారతదేశంలో చెప్తవచ్చు. అండ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది 1996లో 1996 సంవత్సరంలో ఫస్ట్ టైం దీన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 2023 ఎడిషన్ లాస్ట్ టైం జరిగింది. సో దీంట్లో 80+ కంట్రీస్ దీంట్లో పాల్గొనడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ 2025 అంటే 2024లో లేదు, నెక్స్ట్ 2025 అంతే, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కాబట్టి ఇప్పుడు దీన్ని నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి 10 నుంచి ఈ రోజు నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ మైండ్ మ్యాప్ ఇది. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఏరో ఇండియా 2025. దానికి సంబంధించినటువంటి కీ డీటెయిల్స్. సో డేట్స్ అండ్ లొకేషన్ అండ్ దీని యొక్క థీమ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ వాట్ ఈస్ ద ఫోకస్, మెయిన్ ఫోకస్ ఏరో ఇండియా 2025 అంటే దట్ ఈస్ ఆత్మనిర్భర్ భారత్, ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు. అండ్ పర్పస్ అండ్ ఈ ఏరో ఇండియాకి సంబంధించి కొంత స్టాటిక్ అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే చాలండి. 100% మీకు మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంతకు మించి ఎక్కువ ఫోకస్ చేసి అడిగేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఆర్టికల్ ఇన్ ఏ ఫస్ట్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ యూ షుడ్ రిమెంబర్. ఇన్ ఏ ఫస్ట్ అనేటువంటిది, ఈ ఫస్ట్ అనేది మనకి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫోకస్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇన్ ఏ ఫస్ట్ దట్ ఈస్ ద మెయిన్ కీవర్డ్ యూ షుడ్ రిమెంబర్. ఈ కీవర్డే మీకు క్లియర్గా చెప్తా ఉంది దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అన్నట్టు. ఓకే, చీఫ్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ఫ్లై టుగెదర్ ఇన్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్. సో ఏంటిది, యాక్చువల్గా మన భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ అండ్ మన భారతదేశం యొక్క ఆర్మీ చీఫ్ వీళ్ళిద్దరు కూడా కలిసి మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి సంబంధించినటువంటి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్లో ప్రయాణించడం జరిగింది. ఓకేనా, తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు తేజాస్, దీంట్లో వీళ్ళు ప్రయాణించడం జరిగింది. సో ఫస్ట్ టైం అండి. సో ఫస్ట్ టైం వీళ్ళు ఈ విధంగా ప్రయాణించడం జరిగింది. మనకి ఏదైతే ఏరో ఇండియా 2025 షో ఈరోజు స్టార్ట్ అయిందో దాంట్లో భాగంగానే వీళ్ళు ఎస్టర్డే ఈ విధంగా ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్లో ప్రయాణించడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ మనం చూద్దాం. తేజస్ విమానం ఇది ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉందంటే ఎయిర్ చీఫ్ మార్షల్, ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే ఏపీ సింగ్, అలాగే మన భారతదేశం యొక్క ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. వీళ్ళిద్దరూ కూడా మొట్టమొదటిసారిగా ఈ సైనిక జెట్ని సంయుక్తంగా నడిపారు. సో ఏంటి సైనిక జట్టు, దట్ ఈస్ తేజాస్ విమానం, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్. ఓకే, సో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్లో 2 సీట్ల డ్రైవర్ సంయుక్త విమానం ఇది. 2 సీట్స్ ఉంటాయి. సో 2 సీట్స్లో సో ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా దీంట్లో కూర్చొని మొట్టమొదటిసారిగా ప్రయాణించడం జరిగింది. అండ్ ఎక్కడ వీళ్ళు ప్రయాణించారంటే మనకి ఏదైతే ఏరో ఇండియా 2025 జరుగుతుందో సో అక్కడే, ఎక్కడ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో. ఎప్పుడు ప్రయాణించారండి, ఫిబ్రవరి 9, 2025. సో ఏరో ఇండియా 2025 ఈ రోజు నుంచి ఫిబ్రవరి 10 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి ఒక రోజు ముందు వీళ్ళు దీంట్లో ప్రయాణించడం జరిగింది. అండ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్లో వీళ్ళు ప్రయాణించారు. తేజస్ గురించి కనుక మనం చూసినట్లయితే ఇది తేలికపాటి పోరాట విమానం అండి, LCA లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాం. సో సింగిల్ ఇంజిన్ ఉంటుంది, దీనికి డెల్టా వింగ్ ఉంటుంది, అలాగే మల్టీ రోల్ పోషించేటువంటి యుద్ధ విమానం ఇది. అండ్ తయారీదారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మన భారతదేశం యొక్క మ్యానుఫ్యాక్చర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని రూపొందించింది. అండ్ ఫస్ట్ విమానం 2001లో తయారు చేయడం జరిగింది. అండ్ 2015లో దీన్ని మన భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్లోకి తీసుకున్నారు. సో అప్పటి నుంచి మన భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్లో ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. దానికి సంబంధించి సేమ్ మైండ్ మ్యాప్ మీకు ఇంగ్లీష్లో కూడా ఇచ్చింది. సో తేజాస్ ఫ్లైట్, సో ఇది ప్రస్తుతం వార్తల్లో ఎందుకు ఉందనేటువంటిది. అండ్ దీంట్లో ప్రయాణించినటువంటి వారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. సో వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా ప్రయాణించడం జరిగింది. దాని సిగ్నిఫికెన్స్ అండ్ ఎప్పుడు ప్రయాణించారు, ఎక్కడ ప్రయాణించారు, అండ్ ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఈ విధంగా దానికి సంబంధించిన కొన్ని స్టాటిక్ అంశాలు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం అండి. నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే కేరళ రీగెయిన్స్ ఫుట్బాల్ గోల్డ్ ఆఫ్టర్ 28 years. సో చాలా లాంగ్ టైం తర్వాత కేరళ ఇప్పుడు ఫుట్బాల్లో గోల్డ్ సాధించడం జరిగింది. సో ఇది ఎందుకు వార్తల్లో ఉంది, యాక్చువల్లీ మనకు ఆల్రెడీ తెలుసు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతున్నాయండి, 2025వ సంవత్సరానికి గాను నేషనల్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి. జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభమై ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ స్పోర్ట్స్లో కేరళ రాష్ట్రం ఫుట్బాల్లో గోల్డ్ సాధించడం జరిగింది. సో ఇది యాక్చువల్గా 1997లో లాస్ట్ టైం సాధించింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో సాధించింది. అంటే 28 years తర్వాత దీన్ని సాధించడం జరిగింది. సో కేరళ 28 ఏళ్ల తర్వాత జాతీయ క్రీడల ఫుట్బాల్ స్వర్ణం
తిరిగి సాధించడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన మైండ్ మ్యాప్ ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. జాతీయ క్రీడలు 2025 సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఎన్నవ ఎడిషన్ అనేది మెయిన్గా ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది 38వ ఎడిషన్. యూ షుడ్ రిమెంబర్ దిస్ ఈస్ ద 38th ఎడిషన్. ఓకే, 38వ ఎడిషన్. అండ్ ప్రస్తుతం ఇది వార్తల్లో ఎందుకుందంటే కేరళ 28 సంవత్సరాల తర్వాత ఈ నేషనల్ గేమ్స్లో పురుషుల ఫుట్బాల్ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఉత్తరాఖండ్ని హల్ద్వానీలో జరిగినటువంటి ఫైనల్లో ఇది ఓడించడం జరిగింది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీలో జరిగినటువంటి ఈ ఫైనల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఓడించి ఈ కేరళ రాష్ట్రం ఈ టైటిల్ సొంతం చేసుకోవడం జరిగింది. సో ఎస్ గోకుల్ 53వ నిమిషంలో గోలేసి ఈ విజయం సాధించడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. 1997 సంవత్సరంలో ఇది లాస్ట్ టైం స్వర్ణం గెలుచుకుంది. 2022 సంవత్సరంలో రన్నర్అప్గా నిలిచింది. 2023 సంవత్సరంలో కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు మరలా 2025వ సంవత్సరంలో దీంట్లో ఇది స్వర్ణ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈ 2025 జాతీయ క్రీడలు 38వ ఎడిషన్లో ఆర్చరీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసినట్లయితే ఆర్చరీ పురుషుల వ్యక్తిగత స్వర్ణంను ఆర్చరీలో మనీష్ గెలుచుకున్నారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే శుభం ఉత్తరప్రదేశ్ని 6-2 తేడాతో ఓడించడం జరిగిందండి. ఓకే, సో మనీష్ శుభంని ఓడించి ఈ స్వర్ణ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో అలాగే మహిళల వ్యక్తిగత కేటగిరీలోకి వచ్చేసరికి లెఫ్రెక్పమ్ రొజీనా దేవి, ఓకే, మణిపూర్కి చెందినటువంటి ఈమె. చాంద్ని సహు ఛత్తీస్గఢ్ని 6-2తో ఓడించడం జరిగింది. సో ఈమె స్వర్ణ పథకం గెలుచుకున్నారు. సో వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఏ క్రీడకి చెందినటువంటి వాళ్ళు, ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఆర్చరీ మిక్స్డ్ టీమ్ స్వర్ణం వచ్చేసరికి మహారాష్ట్ర జార్ఖండ్ని ఓడించి జార్ఖండ్ని 6-2తో ఓడించడం జరిగింది. సో మహారాష్ట్ర దీన్ని సొంతం చేసుకుంది. అండ్ పురుషుల టీం స్వర్ణం వచ్చేసరికి హర్యానా ఉత్తరప్రదేశ్ని ఓడించి హర్యానా గెలుచుకోవడం జరిగింది. అండ్ మహిళల టీం స్వర్ణం వచ్చేసరికి హర్యానా మణిపూర్ని ఓడించి గెలుచుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇవి మొత్తం కూడా ఆర్చరీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఆర్చరీ హైలైట్స్ ఇక్కడ క్లియర్గా మీకు ఇచ్చింది. యూ కెన్ ఫాలో దిస్ ఇంగ్లీష్లో కూడా. ఓకే, సో అలాగే నేషనల్ గేమ్స్ 2025 అవుతుంది. దీనికి సంబంధించి కొన్ని స్టాటిక్ అంశాలు కనుక మనం చూసినట్లయితే ఇది భారతదేశంలో నిర్వహించేటువంటి అతిపెద్ద క్రీడా ఈవెంట్గా మనం చెప్పొచ్చు. భారత ఒలింపిక్ అసోసియేషన్ దీన్ని నిర్వహిస్తుందండి. అండ్ ఈ సంవత్సరం 2025వ సంవత్సరం దీనికి హోస్ట్గా వ్యవహరించేటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. అండ్ ఆయోజిక సంస్థ దీన్ని నిర్వహించేటువంటి సంస్థ వచ్చేసి భారత ఒలింపిక్ అసోసియేషన్. 30+ క్రీడలు దీంట్లో నిర్వహించడం జరుగుతుంది. ఫుట్బాల్, ఆర్చరీ, అథ్లెటిక్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అసలు ఇది ఎందుకు నిర్వహిస్తున్నారంటే భవిష్యత్ ఒలింపియన్లని మన భారతదేశంలో గుర్తించడానికి ఇది ఒక వేదికగా ఉంది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ యొక్క టాలెంట్ని గుర్తించడానికి ఒక వేదికగా ఈ జాతీయ క్రీడలు అనేటువంటిది మన భారతదేశంలో ఉపయోగపడుతుంది. సో ఇంతకుముందు 2023లో గోవాలో నిర్వహించారు, అంతకుముందు 2023లో గుజరాత్లో నిర్వహించారు, 2015 సంవత్సరంలో కేరళలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో అండ్ దీనికి 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడలు 38వ ఎడిషన్ ఏదైతుందో దీనికి మస్కట్గా తీసుకుంది మౌలి అండి. ఈ మౌలి అనేటువంటిది హిమాలయన్ మోనల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజ్లో, దిస్ ఈస్ ద హిమాలయన్ మోనల్, దీన్ని మౌలి అంటారు. దిస్ ఈస్ ద మస్కాట్. అండ్ ఇది వచ్చేసి దీనికి సంబంధించినటువంటి లోగో. సో ఇలా మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద లోగో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూస్తే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్డ్ ఎట్ ఏ పౌల్ట్రీ ఫార్మ్ ఇన్ ఈస్ట్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఒక పౌల్ట్రీ ఫామ్లో కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూద్దాం. తూర్పుగోదావరిలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఇప్పుడు గుర్తించడం జరిగింది. ఈ వ్యాప్తి వివరాలు కనుక మనం చూసినట్లయితే దీన్ని ఎక్కడ గుర్తించారంటే తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలి మండలం కనురు అగ్రహారంలో గుర్తించడం జరిగిందండి. సో మొదటి కేసు అయితే 2025 జనవరి 13న ఏలూరు జిల్లాలో నమోదవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇది ప్రభావిత ప్రాంతాలు మనం చూస్తే పెరవలి, ఉండ్రాజవరం ఇవి రెండు కూడా తూర్పుగోదావరి జిల్లాలో, అలాగే ఉంగుటూరు, ఏలూరులో. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎఫెక్ట్ అయ్యింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీనివల్ల 5 లక్షలు పౌల్ట్రీ ఇవి చనిపోవడం జరిగింది. అలాగే కనురు అగ్రహారంలో వచ్చేసరికి 71,000, కేవలం 3,000 మాత్రమే ప్రాణాలతో మిగలడం జరిగిందండి ఈ కోళ్ళన్నీ కూడా. ఈ వైరస్ నిర్ధారణ చేసినటువంటి వారు ఎవరంటే H5N1 అని దీన్ని నిర్ధారణ చేసింది
NIHSAD, ఓకే, ఇది భోపాల్కి సంబంధించినటువంటి సంస్థ ఇది నిర్ధారించడం జరిగింది. సో ఇక్కడ ఇవి చనిపోవడానికి కారణం బర్డ్ ఫ్లూ అని చెప్పేసి H5N1 వైరస్ కారణంగానే చనిపోయాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో అయితే అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, బర్డ్ ఫ్లూకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి స్టాటిక్ అంశాలు కనుక మనం చూసినట్లయితే బర్డ్ ఫ్లూ అనేటువంటిది పౌల్ట్రీ మరియు అడవి పక్షుల్ని ప్రభావితం చేసేటువంటి ఒక వైరల్ వ్యాధి అండి. దీన్ని H5N1 అని చెప్పేసి అంటారు, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని చెప్పేసి కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే ఒక పక్షికి సోకిన తర్వాత ఆ సోకినటువంటి పక్షులు లేకుంటే రెట్టెలు, కలుషిత పరిసరాలు ఇలాంటి వాటి వలన ఒకదాని నుంచి ఒకటికి ఇవి సోకడం జరుగుతుంది. సో H5N1, ఈ H5N1ని ఇన్ఫ్లుయెంజా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది ఇన్ఫ్లుయెంజా ఏ ఉపరకం అండి. పక్షుల్లో తీవ్రమైనటువంటి శ్వాసకోశ వ్యాధికి ఇవి కారణమవుతాయి. మానవుల్లో కూడా 60% మరణాల రేట్ అనేటువంటిది దీంట్లో ఉంటుంది. అలాగే దీనికి మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయింది చైనాలోని గ్వాంగ్డాంగ్లో 1996 సంవత్సరంలో స్టార్ట్ అవ్వడం జరిగింది H5N1 అనేటువంటి వైరస్. అయితే ప్రపంచవ్యాప్తంగా యూరోప్ కానీ, ఆఫ్రికా కానీ, ఆసియా కానీ, దక్షిణ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, అంటార్కిటికా ఈ ప్రాంతాలంతా కూడా ఇప్పటివరకు ఇది వ్యాప్తి చెందింది. మన భారతదేశంకి వచ్చేసరికి భారతదేశం మొట్టమొదటిసారిగా 2006 సంవత్సరంలో మహారాష్ట్రలో ఈ H5N1ని గుర్తించడం జరిగింది. మన భారతదేశంలో 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే 9 మిలియన్ పక్షులు దీనివల్ల ప్రభావితం అయ్యి ఆల్రెడీ చంపబడ్డాయండి. సో దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ డిసీజ్ ఫర్ పర్టికులర్లీ చెప్పాలంటే బర్డ్స్కి, ఎక్కువగా సోకేది బర్డ్స్కి ఇది. సో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తిని గుర్తించడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది యాక్చువల్లీ మణిపూర్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో యాక్చువల్లీ 2017లో నుంచి కూడా మణిపూర్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు రీసెంట్గా తన యొక్క పదవికి ఇతను ఎస్టర్డే రాజీనామా చేశారు. ఫిబ్రవరి 9, 2025 రాజీనామా చేయడం జరిగింది. సో ఈ రాజీనామా ఈయన సమర్పించింది ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రం యొక్క గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. ఈ అజయ్ కుమార్ భల్లాకి మణిపూర్ యొక్క క్యాపిటల్ అయినటువంటి ఇంఫాల్లో సబ్మిట్ చేయడం జరిగింది. దీన్ని ఆయన ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు. కారణం ఏంటంటే న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈయన సమావేశమైన తర్వాత ఈయన రిసిగ్నేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే మణిపూర్లో దీర్ఘకాలికంగా జాతి ఉద్రిక్తతలు అలాగే హింస కొనసాగుతూ ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడంలో ఒక విధంగా ఈయన విఫలమయ్యారని చెప్పొచ్చు. దానివలన ఈయనైతే ప్రధానంగా రాజీనామా చేయడం జరిగింది. దానివలన ఇతని పార్టీలోనే, ఇతని ఎన్డీఏకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, సో ఆ పార్టీలోనే ఇతనికి ఆపోజిట్గా రావడం వలన, అలాగే కాంగ్రెస్ ఇతని మీద ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. సో ఇలాంటి వాటి వలన ఈ విధంగా ఇక్కడ ఈయనైతే రాజీనామా చేయడం జరిగింది. ఓకే, జాతి ఘర్షణలు ప్రధానమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. ఎవరెవరి మధ్య ఇక్కడ జాతి ఘర్షణలు జరుగుతున్నాయంటే మైతేయి, కుకి, ఈ రెండు సంఘాలు, ఈ రెండు కమ్యూనిటీస్కి సంబంధించి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్లీ మైతేయి అనేటువంటిది ఇంఫాల్ లోయలో మెజారిటీ ఉండేటువంటి సంఘం. కుకి వచ్చేసరికి ఈ కొండల్లో ఉండేటువంటి గిరిజన సంఘం. వీరికి మధ్య ఎక్కువగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఒకటి ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ కోటాల మీద వివాదాలు, ఇలాంటి వాటి మీద. దీనివల్ల 250కి పైగా అప్పటి వరకు మరణించడం జరిగిందని చెప్తున్నారు. అలాగే 60,000 మందికి పైగా అక్కడ నిరాశ్రయులయ్యారు. సో కాబట్టి ఇలాంటి అనేక ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈయనైతే ఇప్పుడు తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు లేవు. ఒకవేళ ఆ విధంగా ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోయినట్లయితే ఇక్కడ రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. సో మన భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలనకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటారు, దట్ ఈస్ ఆర్టికల్ 356. సో ఎప్పుడు ఆ రాష్ట్రపతి పాలన తీసుకొస్తారంటే ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పని చేయలేకపోయినా, అలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్ర మంత్రిమండలి రద్దు అవ్వడం జరుగుతుంది, ఆ రాష్ట్ర శాసనసభ రద్దు అవుతుందండి. సో అప్పుడు అంతా కూడా పరిపాలన అంతా కూడా రాష్ట్రపతి యొక్క చేతుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తం రాష్ట్రపతి పరిపాలన గవర్నర్ ద్వారా అక్కడ ఆ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చేదానికైతే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ ఇది. ఓకే, సో ఇవి February 9 and February 10 డేట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ త్రూ మైండ్ మ్యాప్స్. సో డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎలా ఉన్నాయి మైండ్ మ్యాప్స్ అండ్ ఇంకా ఏదైనా సజెషన్స్ ఉన్నాయా, మీ ఫీడ్బ్యాక్ ఉంటే తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ ఆల్వేస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకునేదానికి హెల్ప్ అవుతుంది. సో
యాజ్ అ లర్నర్స్ అండ్ యాజ్ అన్ ఆస్పిరెంట్స్ మీకు ఏం కావాలనేటువంటిది సో మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తే దానికి తగ్గట్టుగా మేము కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బెటర్గా మీకు అందించేదానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.